హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. శుభోదయం. ఆ శివయ్య ఆశీస్సులు, అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ నేను విశ్వాని వికాక్ష అండి. చిన్న విన్నపం చెప్పడానికి నేను లైవ్లోకి వచ్చాను. చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటంటే రోజు నేను 1 గంటకి నేను పూజలో కూర్చుంటాను కదా అమ్మ దగ్గర, మన కోరికలన్నీ అమ్మ పాదాల దగ్గర పెట్టడానికి. ఇవాళ కొంచెం ఆలస్యం అయ్యేటట్లు ఉంది. తప్పనిసరిగా నేనైతే 1:30 కల్లా వచ్చి కూర్చుంటాను. ఈలోపు మీకు ఏదైనా వర్క్స్ ఉంటే చూసేసుకోండి. మళ్ళీ అక్క వెయిట్ చేస్తాం మీకోసం, మీరు ఇంకా రాలేదని తిట్టుకుంటారని ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను అనమాట. ఓకేనా? మీరందరూ బాధపడద్దు, ఒకరిని కూడా మిస్ అవ్వను. నేను ఒకరోజు కాకపోయినా ఒక్కరోజైనా ప్రతి ఒక్కరి కోరిక అమ్మవారి పాదాల దగ్గర పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాకపోతే మీకు కొంచెం ఓపిక ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో వాయిస్ నేను పెట్టమని చెప్పాను. వాయిస్ పెట్టట్లేదు, చాటింగ్ పెడుతున్నారు. అవన్నీ చదవడం నాకు చాలా ఇబ్బంది అవుతుంది. మీ ఇష్టం. మరి ఎక్కువ చాటింగ్ ఉందనుకోండి, నేను అది ఆపేసి నెక్స్ట్ చూడాల్సి వస్తుంది అనమాట. కొంచెం నా కోసం ప్రార్థన చేసుకుని వాయిస్ రికార్డ్ పెట్టండి. అందులో కూడా మీ సమస్య ఏంటి అనేది కాకుండా మీరు ఏం కోరుకుంటున్నారు అమ్మ దగ్గర అనేది నేను అమ్మ దగ్గర చెప్పడానికి వీలుగా ఉంటుంది. అది మీరు వాయిస్ రికార్డ్ పెట్టండి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే, ఒకసారి అడిగిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. మనం ఏంటంటే ఒక కోరిక తీరిపోయిన తర్వాత మళ్ళీ అడగండి. కంపల్సరీ అమ్మ దగ్గర కోరికలు చెప్తే తీరుతున్నాయి అందరికీ. నేను చూశాను కదా, మనకి చాలామంది చెప్తున్నారు శక్తి రూపం దగ్గర మనము ఏదైనా కోరిక చెప్పుకుంటే అమ్మ తీర్చకుండా ఉండదు. అమ్మ కదా, మరి అమ్మ బిడ్డల కోరికలు తీర్చడానికే ఉంది కదా. ఓకేనా? సో తర్వాత ఏంటంటే, మీరు ఒకసారిగా అడిగినాక ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వండి. వాళ్ళ కోరికలు కూడా అడిగే అవకాశం ఇవ్వండి. వాళ్ళ కోరికలన్నీ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ అడుగుతుంటారు. సరేనా? అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. నేను మీ శివాని వికాక్షి అండి. మళ్ళీ కలుద్దాం. 1:30 1:40 ఆ టైం కల్లా నేను వచ్చేస్తాను మీ దగ్గరికి. ఓకేనా?